హాయ్ అండి, నా పేరు వాసంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ పర్సన్ ఏమనుకుంటున్నారు, మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దామండి. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్, ఏంజల్స్. చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది, చూద్దామండి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు మీకు అనేది. కింగ్ ఆఫ్ వాన్స్ అనమాట. కింగ్ ఆఫ్ వాన్స్ అంటే మీ పర్సన్ మీ అంటే మళ్ళీ ఒక యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు. అంటే ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు అనమాట. అంటే మీ రిలేషన్షిప్లోకి మళ్ళీ రావాలని చూస్తున్నారు అనమాట. అంటే స్ట్రాంగ్గా ఫిక్స్ అయినట్టు అనమాట. ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు ఈ పర్సన్. చాలా ఫ్యాషనేట్తో ఉన్నారనమాట. మీరంటే చాలా ఫ్యాషన్ ఉంది మీ పర్సన్కి అన్న విధంగా చెప్తున్నారనమాట. ఇక్కడండి ఎమోషనల్ డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్ ఇలా కనిపిస్తుంది అనమాట. మీ ఇద్దరి మధ్య దూరం ఉందనమాట, డిస్టెన్స్ ఉందనమాట. ఈ డిస్టెన్స్ వల్ల వీళ్ళు కొంచెం బాధపడుతున్నారు అనమాట. ఈ డిస్టెన్స్ ఎందుకు వచ్చింది అసలు మా ఇద్దరి మధ్య అనే విధంగా ఆలోచిస్తున్నారు అనమాట. ఆ డిస్టెన్స్ని ఇప్పుడు ఆ దూరాన్ని తొలగించాలని చూస్తున్నారు అనమాట. మీ పర్సను మీ ఇద్దరి మధ్య వచ్చిన దూరాన్ని తొలగించాలని చూస్తున్నారండి. ఇక్కడ వచ్చి డెవిల్ ఎనర్జీ. ఇక్కడ మీ పర్సన్ చాలా మీరంటే అంటే ఫిజికల్గా అట్రాక్షన్ అయి ఉన్నారనమాట. చాలా లస్ట్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి మీ వైపు. అందుకే వాళ్ళు అంత స్పీడ్గా మీ వైపు రావాలని ఒక క్లారిటీతో ఉన్నారనమాట. మీ పర్సన్ మీ వైపు రావాలని ఒక క్లారిటీ అయితే ఉంది వాళ్ళకి. ఇక్కడ మీ లవ్ని సక్సెస్ చేయాలని చూస్తున్నారండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ రిలేషన్షిప్లో, మీరు ఒక క్లారిటీ రావాలి అని ఏదైతే మీరు కోరుకుంటున్నారో మీ రిలేషన్షిప్ గురించి, దానికి ఈ పర్సన్ మీ రిలేషన్ని సక్సెస్ చేయాలని చూస్తున్నారు. మీ రిలేషన్లోకి ఒక విజయాన్ని సాధించాలన్నమాట. మిమ్మల్ని సాధించడమే వాళ్ళకు ఒక విజయం అనమాట. అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుందండి. ఇవ్వండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.